పుంగనూరులో హై టెన్షన్ కొనసాగుతోంది. నిన్నటి ఘర్షణల వేడి తగ్గకముందే ఎంపీ మిథున్ రెడ్డి నేడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సదుంలో కార్యకర్తలతో ఆయన భేటీ కానున్నారు. అయితే మిథున్ రెడ్డి రాకను టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీగా బలగాలను మోహరించారు. నిన్నట్లా ఘర్షణలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ఇటు గురువారం జరిగిన ఘర్షణలపై 3 కేసులు నమోదు చేశారు పోలీసులు. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో 2, వైసీపీ ఫిర్యాదుతో 1 కేసులు పెట్టారు. మాజీ ఎంపీ రెడ్డపై ఇచ్చిన ఫిర్యాదుతో 9 మంది టీడీపీ నేతలు కార్యకర్తలపై ఎస్సీ ఎస్టీ కేసు, కారు కాల్చివేతపై కేసు నమోదైంది. ఇటు టీడీపీ నేత సుహేల్ బాషా ఇచ్చిన ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు పెట్టారు. ఇందులో ఎంపీ మిథున్ రెడ్డిని A1, అలాగే మాజీ ఎంపీ రెడ్డప్పను A2గా చేర్చారు. మొత్తం 34 మందిని నిందితులుగా చేర్చారు. ఇటు మరో టీడీపీ నేత ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదుతో 33 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు పోలీసులు.